అప్పుడు మీరు ఎంపీగా ఉంటారు మీరే అన్న తర్వాత మాట ఎట్లా నమ్మిరు? మరి మీరు నమ్మినాము. అప్పుడు తెలంగాణ కదా, తెలంగాణ ముందు ఇవన్నీ బలాదూరు. కేసీఆర్ తప్పులన్నింటినీ మేము బలాదూరు చేసినాం. ఎందుకంటే మేము కూడా ఈక్వల్గా ఫైట్ చేస్తున్నాం. నేనే కాదు, నాలాంటి చాలా మంది, నరేంద్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటల రాజేంద్ర వరకు, మన ఎంఏ రెహమాన్ వరకు, జిట్టా బాలకృష్ణారెడ్డి ఏమైనారు వాళ్ళు, చచ్చిపోయినారెడ్డి, ఆస్తులు అమ్ముకున్నారు. అన్నీ మేము కూడా చచ్చి బతికినాం. ఈ ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేమంతా మాకు నిద్రాహారం లేకుండా మేము ఎంత పరిస్థితులు ఎదుర్కొన్నాం మేము. అటువంటిది ఈయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నవ్ వీఆర్ హ్యాపీ అండ్ నవ్ వీ వాంట్ టు సేవ్ ది తెలంగాణ ఫ్రమ్ క్లచెస్. ఇతను మళ్ళీ తిరిగి తోకాడించకుండా తెలంగాణను కాపాడుకోవడానికి మేము తయారుగా ఉన్నాము. సో తర్వాత మీకు టికెట్ ఇప్పుడు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మన అలయన్స్తో ఈయన పోటీ చేసినాం ఇక్కడ టీడీపీతో. అప్పుడు మాకు 12 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు ఎస్టీస్కి రిజర్వ్డ్. ఒక్క సీట్ అంటే ఒక సీటు కూడా తీసుకోకుండా అలయన్స్కి ఇచ్చేసినాడు, చంద్రబాబుకి ఇచ్చేసినాడు. 12కు 12, 2 పార్లమెంటు, 14 సీట్లు ఇచ్చేసిన. చంద్రబాబు గారు మొత్తుకున్నారు, కనీసం మీ నాయక్కి ఒక ఎంపీ అని ఇవ్వు, ఒక సీటు తీసుకుంటే లేదని ఆ సీట్ అమ్ముకున్నాడు. ఏది మన ఇక్కడ జహీరాబాద్ సీటు. ఆ టైంలో ఆ రోజుల్లో అమ్ముకున్నాడు అంతే. సో అమ్ముకొని నాకు టికెట్ నాకు చేంజ్ చూపించినాడు. మహిళలకు సీట్ ఇవ్వలేదు. సో నీ 2 విషయాలు అడిగినా, ఏమో బా నువ్వేమో సోషల్ జస్టిస్ అంటున్నావు, సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం ఇవన్నీ అంటివి. ఇప్పుడేమో నువ్వు నాకే మొండి చేయి చూపించినావు, మహిళలకు చూపించినావు. తర్వాత మరి నువ్వు ఎట్లా, నువ్వు ఇది ఏది నీ సామాజిక న్యాయం అని అడిగినా. నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పేసి అప్పుడు నన్ను పార్టీ ఆఫీస్ నుంచి బయట పడేసేసినాడు, ఎత్తి పడేసినాడు నన్ను. సో ఆ రోజు చెప్పిన నేను, నా మనసు ఏడ్చింది, నా అణువు ఏడ్చింది ఆ రోజు. నేను ఇంకా ఏం చేయాలా, నేను తెలంగాణ కావాలి, తెలంగాణ గురించి ఫైట్ చేస్తుంటే నన్ను ఆగం చేసిండని చెప్పేసి ఆ రోజే నేను మనసుతో ఆయన శపించిన. అంటే నా శాపాలతో ఏం కావు, అది కూడా నాకు తెలుసు. కానీ ప్రకృతి ఆవేదన నేను వెలిబుచ్చి చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన, నా శాపంతో నీకేం కాదు కేసీఆర్, కానీ ప్రకృతి మాత్రం నీ మీద తప్పకుండా చర్య తీసుకుంటుందని చెప్పిన. ఆ ప్రకృతే మొన్న అసెంబ్లీలోనేమో కర్రుగాటి వాత పెట్టినారు, పార్లమెంట్లో గుండుసినా ఇచ్చినారు. సో అది తేలిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇందిరాగాంధీ పరిపాలన, పరిపాలన, ఈ పరిపాలనలో వీళ్ళు చేస్తున్నవి వాటినన్నింటినీ ఇప్పుడు వ్యతిరేకం చేస్తున్నాడు ఆయన. ఏది ఎక్కడ రేవంత్ రెడ్డి గారు పాతుకుపోతారు మాట్లాడదాం. కానీ నేనేమంటున్నా, బంజారా గాంధీగా పేరొందిన మీరు మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, అనేక రకాలుగా పనిచేసి, ఒక రకంగా ఆ సామాజిక వర్గంలో ఒక రకంగా వెలుగు తీసుకురావడంలో ఫస్ట్ పాత్ర ఎవరిది, మొదటి పేరు ఎవరిది అంటే మీ పేరు వస్తుంది. అటువంటి వ్యక్తిగా ఉన్న మీరు ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీని తిరగడము అసలు ఒక స్థిరత్వం లేనటువంటి వ్యవహారం కనిపించింది. దీనికి అన్నిటికీ కారణం కేసీఆర్ నన్ను ఎక్కడ కాకుండా చేసినాడు. సో నేనేమో పొలిటికల్లీ యాక్టివ్గా ఉండే పర్సన్. సో ఆ రోజుల్లో అతను కొట్టిన దెబ్బకి ఈ తెలంగాణ వచ్చినాక మన తడాక చూపిద్దామని మేము ఆ రోజుల్లో కూడా నేను ఎక్కువగా ఇది చేయకుండా అప్పుడే నేను తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీ పెట్టినా. నేను శ్రీకృష్ణ కమిటీ ముందు నేనే ఎక్కువ ఆర్గ్యూ చేసిన, శ్రీకృష్ణ కమిటీ ముందు. సో ఆ విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. ఇప్పుడు కనుక తెలంగాణను మనం కాపాడుకోకుంటే మాత్రం వచ్చే ఫ్యూచర్కి తెలంగాణ ఫ్యూచర్ ఉండదు. ఈరోజు గిరిజనులకు 12% రిజర్వేషన్లు అనగా ఆ రోజులో తండాలో నిద్ర చేసినప్పుడు అనుకున్నాం. తండాల్ని గ్రామ పంచాయతీలు అన్నాం, రెవెన్యూ గ్రామ పంచాయతీ. అవి ఖాళీ గ్రామ పంచాయతీలు. దేర్ ఇస్ నో రెవెన్యూ ఉంటే కదా దానికి. రెవెన్యూ లేకుండా ఆ చిన్న తాండాల్ని 50 ఇండ్లున్న తాండా, 20 ఇండ్లున్న తాండా, 100 ఇండ్లున్న తాండాలకు చేసేసరికి రెవెన్యూ లేదు అక్కడ. సో ఆ విధంగా తాండాలన్నీ అట్లే ఉన్నాయి. సో అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలు తాండాల్లో, గూడాల్లో ఉన్న 6000 స్కూల్స్ క్లోజ్ చేసేసినాడు. 6000 స్కూల్స్, అవన్నీ బ్రిడ్జ్ స్కూల్స్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను నేను. చాలా మందిని అంటే చాలా మనం ఇంటర్వ్యూస్ చేస్తున్న సమయంలో చాలా మందిని కేసీఆర్ దోస్తు అందరం మనం కలిసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. చాలా మంది చెప్పిందంటే కేసీఆర్ నన్ను మోసం చేసిండు, కేసీఆర్ నన్ను మోసం చేసిండు, ఒక్క మనిషి ఇంతమందిని మోసం చేస్తూ వచ్చిండని అంటున్నారు కదా. అప్పటికే నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో రవీంద్ర నాయక్ కానివ్వండి, ఇంకా చాలా మంది కూడా అప్పటికే రిచెస్ట్ పర్సన్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా ధనికులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఒక మంత్రి హోదాలో మంచి పొజిషన్ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని కాదని చెప్పి కేసీఆర్ వచ్చి ఆ పీఠం ఎక్కిండనంటే తప్పు మీద ఆయనదా? ఇప్పుడు
తప్పు మాది అనేదని కాదు. ఒకటి ఏమేంటిదంటే అందరూ ఉద్యమకారులు అని చెప్పి అందరం మేము ఉద్యమకారులు. తెలంగాణ మెయిన్ మాకు ఎయిమ్. తెలంగాణ తెచ్చుకోవడానికి ఇతను చేసినటువంటి దుర్మార్గాలను కూడా మేము ఓర్చుకున్నాం ఆ రోజు. ఎందుకు తెలంగాణ కావాలా? సరే ఇంతమందిని మోసం చేసినాడు. ఒప్పుకుంటారా కేసీఆర్ సెంట్రిక్ గానే తెలంగాణ ఉద్యమం నడిచిందంటే ఒప్పుకుంటారా? కేసీఆర్ సెంట్రిక్ కాదు, కేసీఆర్ కాదు అసలు ఉద్యమము నిలబడ్డది ఆ రోజుల్లో జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరాముని చైర్మన్ చేసిన తర్వాత అది మూమెంట్ తిరిగి ముందుకు వచ్చింది. ఆయన నియామకంలో కూడా కేసీఆర్ కీలక పాత్ర అంటారు కదా. అది సరే, అదంతా విషయాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో 1200 మంది ప్రాణాలు ఇచ్చినారు కదా, వాళ్ళు ఏం చేయలేదా? వాళ్ళు ప్రాణత్యాగం చేయడం వల్లనే కదా ఇదంతా జరిగింది. తర్వాత తన దీక్షలు చేసినాడు అన్నాడు, చావు నోట్లో తలబెట్టినాడు. చావు నోట్లో తలబెట్టినాడు, చావు నుంచి బయటకు వస్తాడండి. ఇవన్నీ కథలు చెప్పి ప్రజల్ని నమ్మించే గోబల్స్ ప్రచారం చేయడంలో కేసీఆర్ దిట్ట. ఆయనకి ప్రొఫెసర్ ఆఫ్ దట్ గోబల్స్ కాలేజ్ కేసీఆర్. ఎస్, గోబల్స్ కాలేజ్కి ప్రొఫెసర్. 80,000 పుస్తకాలు చదివినట్టు ఇది అయ్యే సాధ్యమైపోయినండి. ఆయన పుస్తకాలు చదివింది మేము ఎక్కడ చూడలే. మరి ఏం చేసేది ఆయన? ఆయనగా ఏం చెప్తాం, పర్సనల్గా చెప్పే పరిస్థితి లేదు, చెప్పకూడదు కూడా. పర్సనల్గా చాలా అతను తనకు ఏమై క్యాన్సర్ ఉందని కూడా చెప్పినాడు నాతో. సింపతి కేసీఆర్కు నాకు క్యాన్సర్ ఉందని కూడా చెప్పినాడు, నాతో చెప్పినాడు ఆయన. అయ్యా ఎందుకు చెప్పినాడు? సింపతి. అయ్యో కేసీఆర్కు క్యాన్సర్ ఉన్నా కూడా తెలంగాణ గురించి ఫైట్ చేస్తున్నాడే అని అనుకోవాలని. కానీ మనం ఇతను చేసినటువంటి అవినీతి మీరు చెప్పారు కదా ఎట్లా ఎందుకు బయట వచ్చినారని. ఆ రోజుల్లో ల్యాంకో హిల్స్ తెలుసు కదా రాజగోపాల్ది, ల్యాంకో హిల్స్ నుంచి వీళ్ళు ప్రాపర్టీ సంపాదించడం మొదలుపెట్టారు. రాజగోపాల్ని బెదిరించడం, తర్వాత తెలంగాణ సంపాదించారా ఆ రోజుల్లో ఈయన కబ్జా చేస్తానని చెప్పేసి వాళ్ళంతా మీద గొడవ చేసి పారిపోయింది కదా ల్యాంకో హిల్స్ రాజగోపాల్. మరి అది ఎవరి చేతిలో ఉంది? ఇవన్నీ ఎంక్వైరీలో బయట పెట్టాలా? ఇప్పుడు ఆయన చేతిలో ఉందా? అవును, కేసీఆర్ చేతిలో. మీరు చూడండి, అడగండి ఎక్కడ పోయింది మరి అది. రాజగోపాల్ పారిపోయినాక ఎక్కడ పోయింది అది? అదంతా వక్ఫ్ భూములు, అవి వక్ఫ్ భూములు పోయినాయి, అసైన్డ్ భూములు అండి, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ కేసీఆర్ క్విడ్ ప్రో కింద సంపాదించుకున్నాడు. ఎస్, క్విడ్ ప్రో కింద. ఇందిరాగాంధీ గారి టైంలో ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మకు ఈ సర్ప్లస్ ల్యాండ్స్ కానీ, మిగులు భూములు కానీ ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఈయన వచ్చిన తర్వాత అన్నీ లాక్కున్నాడు. ఇప్పుడు ఆ లాక్కొని ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఆఫీసెస్ కట్టుకున్నారు తెలంగాణ టీఆర్ఎస్ ఆఫీసులు. ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ప్రభుత్వ భూములు. ఈరోజు మరి ఈయన స్టార్ట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటికి ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టలేదు. ఎక్కడ ఏ విద్యా సంస్థలన్నీ పాడైపోయినాయి, విద్యా వ్యవస్థనే పాడైపోయింది. సో ఈ విధంగా తెలంగాణను ఎక్స్ప్లాయిట్ చేయడంలో ఈయన నెంబర్ 1. ఈయన చేసినా అతను చెప్పుకోవడమే. ఈయన ఎంబడి ఎంతమంది కష్టపడ్డారు, వీళ్ళని ఏ విధంగా అయితే ఎక్స్ప్లాయిట్ చేసినారు అది ఎవరు అర్థం చేస్తారు. ఇక చరిత్ర వదిలిపెడదాం మనం. ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పుడప్పుడు కేసీఆర్కి సంబంధించి ఫ్లెక్సీలు బీఆర్ఎస్ ఎక్కడ పెట్టినా కూడా తెలంగాణ బాపు అనే పదాన్ని వాడుతున్నారు ఆయనకి. తెలంగాణ బాపు, అది తెలంగాణ ఇజ్జత్ తీయడానికి. ఈజ్ నాట్ బాపు. ఈయన తెలంగాణ జాతి పిత కాదిన, తెలంగాణ దారు పీత. దారు అంటే షరాబ్ పీత. ఈజ్ నాట్ జాతి పిత. తెలంగాణ ప్రజలకి తాగుడు నేర్పించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన పుణ్యమాని ఎన్ని షాపులు, ఎన్ని మరి ఇవన్నీ ఎక్కడెక్కడ బీర్ షాపులు, బ్రాండ్ షాపులు ఎన్ని బండి, వందలు వేల కొద్ది. సో కానీ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పెంచుకుంటూనే పోతుంది కదా, ఏం తగ్గిస్తలేదు కదా? ఏది పెంచలేదు, బట్ ఉన్న వాటిని కూడా తగ్గిస్తారు. అది సమయం వచ్చినప్పుడు సమయానుసారంగా జరుగుతుంది. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.